ఫ్రెషర్స్ స్ట్రాటజీ ఎలా ఉండాలి? ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఈ కంపెనీస్ ఎన్ని రకాలుగా ఉద్యోగాలు ఇస్తాయి, ఎన్ని రకాలుగా ఉద్యోగాలు నోటిఫికేషన్స్ ఇస్తాయి, ఎన్ని రకాలుగా వీళ్ళు రిక్రూట్మెంట్ చేసుకుంటారు అనే దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో ఫ్రెషర్స్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నవంబర్ జనవరి టీసీఎస్ ఎన్క్యూటీ ఇన్ఫోసిస్ విప్రో దానికి సంబంధించిన కంపెనీస్ కి ఎక్కువగా ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి, రిక్రూట్మెంట్ కూడా జరుగుతుంది. ఫ్రెషర్స్ ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు ఎంఎన్సీ కంపెనీస్ ఏ కూడా జాబ్ రెడీ క్యాండిడేట్స్ చూస్తున్నాయి, తీసుకొని ట్రైనింగ్ ఇచ్చే పరిస్థితుల్లో ఏ కంపెనీ లేదు. ఒకటి. పాయింట్ నెంబర్ 2 వచ్చేసి, వాళ్ళు ఒకవేళ ఒక దానికి నేర్చుకున్నారు అని చెప్పి వాళ్ళు రిక్రూట్మెంట్ చేసుకున్న వాళ్ళు కొత్తగా ఇంకో ప్రాజెక్ట్ వస్తే ఆ ప్రాజెక్ట్ ఇమీడియట్ గా నేర్చుకొని షిఫ్ట్ అవడానికి రెడీ ఉండాలి. సో నాకు ఆ ప్రాజెక్ట్ వద్దు, నేను దీంట్లోనే చేస్తా, దీంట్లో రిక్రూట్ చేసుకుని ఇలాంటి మాటలు మాట్లాడడానికి లేదు. ప్రజెంట్ సిచ్యువేషన్ అలా లేదు. అండ్ తర్వాత వచ్చేసి ఏప్రిల్ టు జూన్ అండ్ ఆగస్ట్ సెప్టెంబర్ ఎక్కువగా హాఫ్ క్యాంపస్ జరుగుతూ ఉంటాయి. సో హాఫ్ క్యాంపస్ అంటే చాలా రకాలుగా జరుగుతాయి, దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాము. హాఫ్ క్యాంపస్ డైరెక్ట్ కంపెనీస్ చేస్తాయి. సో దీనికి సంబంధించి డిఫరెంట్ సోర్సెస్ నుంచి కూడా కంపెనీస్ చేస్తాయి. సో ఫస్ట్ నుంచి నేను ఒక మాట మాట్లాడుతా ఉన్నాను. ఒక టీసీఎస్ కంపెనీ తీసుకుందాం, లేకపోతే ఒక ఇన్ఫోసిస్ తీసుకుందాం, ఎన్ని రకాలుగా వీళ్ళు రిక్రూట్మెంట్ చేసుకుంటారు. సో ఇవన్నీ చెప్పాను. ఎస్, డెఫినెట్లీ మీరు దానికి సంబంధించిన ప్రతి కంపెనీకి ఒక /careers అని ఆప్షన్ అంటే వాళ్ళ వెబ్సైట్లో ఉంటుంది, కంపల్సరీ మీరు రిజిస్టర్ కావాలి. సో అండ్ అట్ ది సేమ్ టైం రిజిస్టర్ అయ్యి దానికి సంబంధించిన పర్టికులర్ కంపెనీస్ తోటి లింక్డ్ఇన్లో వాళ్ళతో మీరు కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నించండి. సో దట్ యూ విల్ గెట్ రిఫరెన్స్. ఓకే, ఇది వెరీ ఇంపార్టెంట్.